హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చి స్మాల్ పిక్నిక్ కోసం నేను వైజాగ్ వెళ్తున్నానండి. పార్వతీపురం నుండి బయలుదేరాను. ఇది ట్రైన్లో నేను షూట్ చేసిన వీడియో. మా రిలేటివ్స్ ఉన్నారు, ఆడపడుచు అవుతారు. వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళి అక్కడ నుండి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఇది మీరు చూస్తున్నారు కదా, ఆడపడుచు వాళ్ళ హౌస్ అండి ఇది. సండే అండి, సండే స్టార్ట్ అయ్యాం. కైలాసగిరి ఫస్ట్ స్టార్టింగ్ కైలాసగిరి వెళ్దామని స్టార్ట్ అయ్యాం ఇంటి నుండి. సింహాచలం కొండవైపు నుండి స్టార్ట్ అయ్యామండి. సింహాచలం అడవరం మీదుగా వెళ్తే కొంచెం మనకి ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది కదా. కైలాసగిరి కొండ అయితే ఎక్కేసాం. రోప్వే స్టార్ట్ అయింది. సండే కార్తీక మాసం వలన క్రౌడ్ చాలా ఉందండి, రష్గా కూడా ఉంది. అందరూ మళ్ళీ పిక్నిక్ వచ్చిన వాళ్ళే. అక్కడ ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ ఎక్కితే మొత్తం మన కైలాసగిరి వ్యూ చూపిస్తారని కొండ చుట్టూ తిరిగి కైలాసగిరి వ్యూ కనిపిస్తుంది కదా అని అది ఎక్కాం. అది వచ్చి పిల్లలకి 80 రూపీస్ అండి, పెద్దవాళ్ళకి వచ్చి 120 రూపీస్ అంట. ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నాయి. నాన్ ఏసీలో ఎక్కాం మేము. కైలాసగిరి వ్యూ మొత్తం చూడడానికి దగ్గర ఒక ½ అన్ అవర్ అలా పట్టింది ట్రైన్లో. కైలాసగిరి కొండ మొత్తం 380 ఎకర్స్ అనమాట. రోప్వే పైనుండి కూడా కొండపైకి వెళ్ళొచ్చు. రోడ్వే కూడా ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి. ఆర్టీసీ బస్సులు అప్పుడే అవైలబుల్గా కనిపిస్తున్నాయి మనకి. ఏపీలోనే ఫస్ట్ రోప్వే కైలాసగిరిలోనే స్టార్ట్ చేశారండి. ఈ రోప్వే లెంత్ వచ్చేసి 350 మీటర్స్ అంట. ఇక్కడ వచ్చి కైలాసగిరి అని ఆల్ఫాబెట్స్లో పెద్దగా కైలాసగిరి లెటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ ట్రీస్, ప్లాంట్స్, గ్రీనరీ చాలా బాగుందండి.
వ్యూ అయితే బాగుంది. ట్రైన్లో నుండి అయితే ఇవన్నీ చూడగలుగుతున్నాం మనం. కొండపైకి వచ్చే రోప్ వే కోసం ఈ వే అండి. వెళ్ళాలన్నా దిగాలన్నా ఈ వే నుండే. పిల్లలకి గేమ్స్ బాగున్నాయి. పిక్నిక్ అంటే పిల్లల కోసమే కదండి, వీళ్ళు వస్తేనే ఎంజాయ్ చేసుకుంటారు. మా వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడారండి పిల్లలిద్దరూ. 100 రూపీస్కి 20 బాల్స్ అనేవి వేస్తే వీళ్ళు బ్యాటింగ్ చేశారనమాట. రిటర్న్లో బీచ్కి వెళ్ళాలి అని 4 o'clockకి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ట్రాఫిక్ అయితే కొండపైన మామూలుగా లేదండి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. వీళ్ళందరూ కిందకి దిగడానికి ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు. మేము 4 o'clockకి స్టార్ట్ అయితే కిందకి దిగేసరికి 5:30 అయింది. ఇప్పుడు కూడా నైట్ వ్యూ కోసం చాలామంది మళ్ళీ వెళ్తున్నారు 5:30 ఆ టైంలో కూడా. మేమైతే అప్పుడు బీచ్కి వెళ్ళాలని కిందకి వచ్చేసాం. మా వాళ్ళిద్దరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు బీచ్ అనేసరికి. వైజాగ్ వచ్చి బీచ్ చూడకపోతే ఎలా చెప్పండి. అలా అలలు వస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. పిల్లలైతే ఎంతసేపు ఆడుకున్నారో వాళ్ళకే తెలియదు. స్టార్ట్ అయ్యామండి. ఇంటికి వెళ్ళిపోవడానికి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. 7 o'clock అలా అయింది. లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. మీరు ఈ కార్తీక మాసం పిక్నిక్ ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.